హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇంకా అంటారు చూడండి, పాత అప్పటోళ్ళు వాళ్ళ చేతి వంట చేస్తే సూపర్ అని. మా అమ్మ ఏది వండినా సూపర్ అవుతుంది. ఇంకా మా అమ్మతోటి అయితే నేను రొయ్యలు వేపుడు చేపిస్తున్నా. సూపర్ చేసింది. 3 kgs రొయ్యలు. అది దాంట్లో ధనియాల పొడి వేసింది, కారం వేసింది. ఆమె ఎంత వేయమంటే అంత వేస్తున్నా. సూపర్ అయింది ఆమె చేతితోటి. నిజం అంటున్నా, ఎంత బాగా అయిందంటే అప్పటోళ్ళు చేసిన వంట వాళ్ళు ఏది చేసినా సూపర్ ఉంటుంది ఆ చేతితోటి. ఇంకా కారం వేసినాక ధనియాల పొడి వేయమన్నది. ధనియాల పొడి కూడా వేసిన. ఏమి వేయలేదు మనలాగా వెనిగర్ అది ఇది ఏమి వేయలేదు. అల్లం వెల్లుల్లి వేసింది. జస్ట్ ఇవే ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ ఇవే. కొద్ది నూనె పోసింది. నూనె పోసి మంచిగా కలిపి ఇక చూడండి ఎంత మంచిగా చేస్తుందంటే ఇవే. ఇంకా ఏం స్పైసెస్ కూడా వేయలేదు. కొద్దిగా ఉప్పు వేసింది, ఫుడ్ కలర్ వేసింది, శనగపిండి వేసింది ఆమె. ఇంకా అప్పట్లో కార్న్ఫ్లవర్ ఉండకపోయేది కదా, శనగపిండి వేసేసి కలిపింది ఫ్రెండ్స్. ఏమీ వేయలేదు. ఇవే ఇంగ్రీడియంట్స్. ఉప్పు కారం ఏంది పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి. ఎంత టేస్ట్ అయినాయి అంటే రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నది. సూపర్ ఉంది. ఇంకా గరం మసాలా కూడా వేసింది. ఇంకా అన్ని కలిపి మ్యారినేట్ అయితే చేసి పెడుతుంది. ఇది మా అమ్మ చేతి వంట. మీకు కూడా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏది చేసినా సూపర్ ఉంటుంది వాళ్ళ చేతితోటి. ఇంకా మ్యారినేట్ చేసినాక కొద్దిగా ఆయిల్ వేసింది. నేనైతే ఆ కడాయి ఎంత ఉందో దాని 2 ఆయిల్ పోసేయడదాన్ని. మా అమ్మ ఏం చేసింది, కొంచెమే ఆయిల్ పోసి కొన్ని మంచిగా దగ్గరుండి ఎంత మంచిగా ఫ్రై చేస్తుంది. ఇంకా నేను ఇంత రుద్రాభిరుచి కుకింగ్ వీడియోస్ చేస్తున్నంటే ఆ క్రెడిట్ అంతా మా అమ్మకే. మా అమ్మ చేయంగా చూసుకుంటా నేను నేర్చుకున్నా. మా అమ్మ నేర్పించింది నాకు ఈ వంటలన్నీ. ఇంకా ఫ్రై అయితే చేసింది. ఇంకా గార్నిష్ అయితే మేము చేసినాం ఆనియన్స్ కోసి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగైంది మా అమ్మ చేతితోటి. ఎవరైనా సరే అమ్మలు అప్పటి వాళ్ళు చాలా మంచిగా చేస్తారు. వాళ్ళ చేతి వంట నచ్చితే లైక్ చేస్తారు.